ఎందుకురా యాక్టింగ్ చేస్తున్నావు అప్పటి నుంచి? అరే పైసలు మ్యాటర్ కాదురా, మా మమ్మీ ఇచ్చిందిరా బండి, నాకు కావాలంతే. నాకు తెలియదు రోహన్, నాకు బండి కావాలపో. గల్లీ మాదే గల్లీ, ఎవడొచ్చి తీసాడని నేను ధైర్యంతో పెట్టిపోయినా, నాకేం తెలుసు? నువ్వు మజాక్ చేయకే, నేను సీరియస్ గా చెప్తున్నా. ముందు బండి ఏడు నాకు చెప్పు. మరి బండి లేదండి ఇంటికాడ. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిపై హైదరాబాద్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఆ కీర్తక్కకి ఇంకా భరతనం ఇద్దరికి షాక్ ఇస్తామని డిసైడ్ అయిపోయినా నేను. ఏంటంటే అక్క బెంగళూరు పోయింది, అక్కడికి తెలియదు నేను ఈ వీడియో పెడుతున్నాను, నాకు అనిపించింది నేను పెట్టేసిన వీడియో. అక్క బెంగళూరు పోయింది, చక్కర్లో చిన్న ఒకటి చేసిన, అదేందో మీరు ఈ వీడియో చూసి తెలుసుకోరు, ఏదో తేడాగా ఉందేంటి. సరేనా? అక్క ఏం చేస్తుందో ఏమో అర్థమవుతుంది, కానీ షాక్ ఇద్దామని అయితే డిసైడ్ అయిపోయినా. ప్రతిసారి నన్ను ఏడిపిస్తుంది అక్క, అయితే పక్కా ఏడిపిస్తుంది నన్ను, మస్తు ఏడిపిస్తుంది. నేను ఏడిపిస్తామని డిసైడ్ అయిపోయినా ఈసారి. భరతనవి షాక్ ఇద్దాం ఎప్పుడు ఇవ్వాలి అన్నకి. అసలు నేను అన్నతో మంచిగానే ఉంటా, ఒకసారి ప్రాంక్ అయినా సరే షాక్ అయినా సరే ఏదైనా ఇచ్చినాం అనుకో ఎట్లుంటుందో రియాక్షన్ చూసాం. ఇప్పుడైతే చూసాం. ఫోన్ వస్తూనే ఉంటా అప్పటికి, ఇందాకనే ఫోన్ చేసి. హలో హలో చెప్పాక ఏమైంది? నేను అక్క ఇందిరా పార్క్లో రీల్స్ చేయడానికి వచ్చిన. బండి తీసుకోనా నాది? నేను ఎందుకు తీసుకోవతా కానీ బండి, నా బండి లేదా? మరి బండి లేదండి ఇంటికాడ. అయ్యా నీ బండి లేకపోతే నాకు ఫోన్ చేస్తావు? మరి నీకు జాకి ఇంకెవడికి రోడ్ మీద చేయాలా? అరే నువ్వు బండి ఇంటికాడ పెట్టలేవు కాక? అవునరా, గల్లీకాడ పెట్టినా నువ్వు ఉంటావు కదా, నువ్వు చూసుకుంటావు కదా. అవునక్క, గల్లీకాడ పెట్టి నువ్వు ఇంటికాడ పెడితే నేను చూస్తా, గల్లీకాడ పెడితే నేను ఎట్లా చూస్తా? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అరే నువ్వు మజాక్ చేయకరా చెప్తున్నా, పడితే నీకు. అరే నీకు ప్రతిదీ మజాక్లకి ఎందుకు అనిపిస్తుందా? కానీ అరే నేను రీల్స్ చేయనీకి వచ్చినాక, నేను రీల్స్ చేయనీకి వచ్చినా. అరే నేను బండి పోయిందని చెప్తే బండి కనిపిస్తలే చెప్తే నువ్వు రీల్స్ అంటావేంద్రా? రీల్స్ ఇంపార్టెంటా బండి ఇంపార్టెంటా? ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నాక ఏందక్క? అడుగురా మీ దోస్తు వాళ్ళని, జర బండి ఏమన్నా కనబడ్డదేమో అని. ఎవడన్నా లేవట్టేసిండా ఎందుకంత? అరే అసలు ఏమైందక్క? నేను ఏడికి పోయినావు? అదే బెంగళూరు వయసు వచ్చినా కదా, ఇందాకనే దిగినా. నేను ఇంటికాడే ఉంటుందిలే అనుకొని ఇట్లా స్నానం చేసుకొని బయటికి వెళ్ళినా, బండి లేదు. మళ్ళా చూడు, ఒక నిద్ర మబ్బులా చూసినట్టు చూడు, కళ్ళు తుడుచుకొని చూడు ఒకసారి మంచిగా. అరే లేదురా అబ్బాయి. సరే సరే ఆగు, నేను ఫోన్ చేయి. సరే మా దోస్తానికి ఫోన్ చేస్తున్నాను. లేకపోతే నువ్వు ఇంటికాడికి రా ఫస్ట్. అరే నేను రీల్స్ చేస్తుంటా అంటే ఇంటికాడ అంటావు. ఒక్క నిమిషం ఆగు, నేను ఫోన్ చేస్తున్నా, ఒక్క నిమిషం. సో గైస్ ఫోన్ అయితే వేసింది, ఏం చేయాలో అర్థమవుతుంది కానీ భయం మస్తు అవుతుంది, ఏమంటుందేమో. సో గైస్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా తెలుసా? బండి కనబడ్డదని మెల్లగా ఇడికి రమ్మని చెప్దాం, కానీ బండి కనవాలే నాకు. అట్లా అది నాకు తెలుసు. అక్కకి ఏంటంటే బండి దొరికేసింది దా అక్క. ఇక్కడికి వచ్చినాక ఏమని చెప్తా అంటే, దా దొల్లానికి పోదాం, దా వెళ్ళిపోదాం, దా మజాక్ చేసిన నేను అని చూసాం. ఏమంటుంది? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. హలో, దొరికిందా? ఇగో మా దోస్తాడు ఒకడు చూసిండంట. అది ఏమంటాడు, ఏడ చూసిండంటే క్రాస్ రోడ్లో చూసిండంట. నేను ఏమంటున్నా అంటే, నేను ఇందిరా పార్క్ కాడ ఉన్నా, నువ్వు రా. అబ్బా ఎట్లా రావాలి రోహన్, బండి బీ లేదు. ఏం కాదు, నడుచుకుంటా రాక. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. వానికి ఫోన్ చేసి డబ్బు రెడీ తీసుకురామని బండి మళ్ళా. అరే వాడు చూసిండంటే వాని దగ్గర ఎట్లుంటుంది అక్క? సరే సరే ఆగు, మళ్ళీ మనం ఇద్దరం పోదాం డబ్బునా. సరే దా. ఇంటికాడ అంటూ ఆ మాత్రం చూడలేవా రోహన్? ఎందుకున్నావు రోహన్ నువ్వు? అబ్బా దా పెట్టు. అమ్మా ఏమంటుంది మేము వచ్చే లోపల? భయం భయం అవుతుంది. అయిపోయింది, నా పని అయిపోయింది ఈరోజు పక్కా. నాకు తెలిసి బండి పోయిందని అంటే
చెప్తుంది పక్కా ఇంటిమేషన్ అయితే అందరికీ తెలిసిపోతుంది బండి తోలడమని. భరత్ నాకు తెలియదు కానీ ఒకవేళ తెలిస్తే మాత్రం డేంజర్ ఉంటుంది. చెప్పినట్టు పక్క చెప్తుంది అక్క, ఆబ్వియస్లీ చెప్తుంది బండి కనవాళ్ళే అంటే అన్నకి ఫోన్ చేసి చెప్తుంది పక్క. అన్న వస్తున్నాడు, అన్నబి వస్తాడు, పక్క వస్తాడు ఇప్పుడు అన్నబి కావాలా. అన్నకి బి షాక్ ఇవ్వాలి, అక్కకి బి షాక్ ఇవ్వాలి. నా మీద ప్రాంకులు చేస్తారా, నన్ను సతాయిస్తారా వీడియోలలో? వెయిట్ చేయరు, ఆమె వచ్చేదాకైతే వెయిట్ చేయరు. అక్కకి తెలియదు ఇట్లా వీడియో కనబడదు, దూరం పెట్టి వీడియో చూపిస్తుంది కనబడదు, ఏం నుంచి వస్తుంది ఏం చేస్తుంది ఇక్కడ వీడియో అన్నట్టే కనబడదు, ఖాళీ కెమెరా అట్లా పెట్టేస్తా. ఏం చేసిన ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం ఈ ఛానల్ ఏమంటారు అంతే. ఇక వాళ్ళు రాగానే వీడియో ఆన్ చేసేస్తాం, వీడియో ఆన్ చేసి పెడతాం. ఇక మీరు చూడరు వీడియో మొత్తం చూసి ఇంకా వేరు. 2 hours later. అరే బండి అది కాదంట, సేమ్ కలర్ ఉందంట కానీ నెంబర్ ప్లేట్ వేడా అని చెప్పినాడు నాకు ఇప్పుడు చెప్తున్నాడు. ఏంది బండి వేరే ఉంది మా కలర్ ఒకటి ఉంది కానీ నెంబర్ ప్లేట్ వేరే ఉంది అని చెప్తుండు. నంబర్ ప్లేట్ వేరేగా ఉంది అని చెప్తుండు. బండి కలర్ నాది కాదంట నా బండి, నీది కాదని చెప్తుండు ఇప్పుడు ఆడు. అదేంది మరి చూసినాడని చెప్పినావు కదా. అదే అక్క నేను అదే చెప్తాను అన్నాడు. అవును మా డియో రెడ్ కలర్ డియో. నేను ప్రమోషన్ కి పోవాలి రోహన్, నేను బండి లేకపోతే ఎట్లా పోతారు రోహన్? గల్లీలో పెట్టిన బండి అట్లా ఎట్లా మిస్ అవుతారు రోహన్? నాకు అర్థం కాదు. తాళం కూడా నా దగ్గరనే ఉంది. అరే నాకు తెలుసా అక్క, దొంగలు తాళం లేకపోయినా పోయి తీసారు. నేను హ్యాండిల్ లాక్ వేసినారా? మీరు కొడతారు హ్యాండిల్ లాక్. అరే ఏంద్రా ఎట్లా రా బండి లేకపోతే? నువ్వు దొరికిందని చెప్పగా నేను అన్నకు కూడా ఫోన్ చేసిన, అన్న ట్యాంక్ బండి దగ్గర ఉన్నా అన్నాడు. అసలు నాకు ఫోన్ అనేయాలి కాక, నువ్వు వస్తాయనే చెప్తామని నేను ఆయన వాడు ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తున్నా, నేను ఏం చేయాలి మళ్ళీ? మరి నువ్వు వాడు చెప్పినప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, అక్క ఇట్లా కాదంటానని. మరి నేను రాకపోతుండే కదా, నేను అటుకెళ్ళి అటే వెతుకుతుండే కదా. అరే లేక మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి ఇంటికాడ అసలు ఏం చేస్తావు రోహన్? బండి చూడవా రోహన్? బండి ఏం చిన్న సామానా, బొమ్మనా? అరే బండి పోయినప్పుడు నన్ను అంటూ ఏది పోయినా నన్ను అంటావు అక్క. నువ్వు నిజం చెప్పు రోహన్. అరే నేను నిజం చేసినావు అనుకో, నీకు పడతాయి చెప్తున్నా. ఇప్పుడే చూసినా అన్నావు కదా రోహన్ బండి. అరే అక్క నేను మొదల కిందకి వేసా అక్క నీ బండి కాడ. మరి వాడు ఎవడో చూసినాడని చెప్పినా వాడికి ఫోన్ చేయి మళ్ళా. అరే వాడు ఫోన్ లిఫ్ట్ చేసలేడు ఇప్పుడు. భరత్ కూడా వస్తున్నాడు రోహన్. ఏంది రోహన్, నువ్వు ముందే చెప్తానే ఆయనకు పిలవకపోతుండే, ఆయన ఒక టెంపరాడు. చెప్పాలా ఆడెవడో చూసిండంట కానీ ఆ నంబర్ ప్లేట్ అలాగుందంట, మనది కాదంట. బండి కలర్ సేమ్ అట్లనే ఉందంట. తాళం చేయట్లా పోయింది అసలు నాకు అర్థం. తాళం చేయనా దగ్గరనే ఉంది, నేను అడిగి తీసుకున్నాను బెంగళూరుకి. ఎక్స్ట్రా తాళం ఏడుంది? ఎక్స్ట్రా తాళం కూడా లేదు బండికి. పెట్టాను ఇంటి తెలుసా అని చెప్పినావు కదా. లేదు తెలియదు మనకి అసలు, లేదు ఎక్స్ట్రా తాళం నా దగ్గర. నిజం చెప్పరా, ఏడు అమ్మేసినారా? ఏందన్నా బండి ఏడు అమ్మేసినావు? నేనేందుకు అమ్మేసానా? నీకు పడతాయి. అరే షాపింగ్ చేసిండు మొత్తం, దోస్తులతో తిరిగిండు, కొనుక్కుండు. పైసలు ఎట్లా వచ్చినాయి? దొంగతనం నిజం నువ్వు మజాక్ చేయకే, నేను సీరియస్ గా చెప్తున్నా. ముందు బండి ఏడుంది అది చెప్పు. రోహన్ బండి రోహన్, నువ్వు మజాక్ చేయక రోహన్. మీరిద్దరు నీకు తెలుసా ఏడుందో? నా దగ్గరే ఉన్నాయి 2 తాళాలు. నేను ఎప్పుడైనా అడిగినప్పుడు తీసుకుంటాను, అడిగి తీసుకుంటాను. నేను దొరికిందని ఎందుకు చెప్పినావు రోహన్? బండి అంటే అదా ఆశ పెట్టి వదిలేస్తున్నావు? అరే నేను ఆశ పెట్టలే, ఆడు ఫోన్ చేసి చెప్పినాడు ఆడు ఇట్లా. ఇంటికాడ పెట్టిన బండి ఎట్లా పోతావు రోహన్? నాకు అర్థం కాదు. కొట్టినా? నువ్వు ఇంటికాడ చూడకుండా ఏం చేసినావు? ఏంది? అరే నేనంటే చాయ్కి ఆడికి పోయినా. అవును, ఇంటికాడ బండి అక్క బండి ఉందా లేదా అని చూసుడు ఏమి ఉండదా? అంతగానం గాలికి తిరిగినావు ఆవారంతా. లేక పొద్దుగాల పోతే నేను రాత్రి 10కి వస్తున్నాను. ఎందుకు అంతగానం పీకే పని ఏం చేస్తున్నావు? పీకే కట్టలు కడుతున్నావు? పని ఏం కాదక్క. చెప్పరు ఇప్పుడు ప్రమోషన్ ఉంది భరత్, నేను పోవాలా బండి ఇంటికి తీసుకొని పో. ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు? నాకు
మరి ఏం చేస్తావు కీర్తి ఇప్పుడు? అరే బండి పోయిందంటే అంత సింపుల్ గా ఉంటామైంది నాకు అర్థం కాదు. అయ్యా నన్ను దోలాడమన్నది ఇప్పుడు నా మీద సీరియస్ అవుతున్నా. దోలాడితే వాడేమో వాడు నాతో దూరం దూరం ఎంత మాత్రం ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఏం చేయలేనప్పుడు. నువ్వు కొడతావు ఏమన్నా నేను కొట్టాను ఉత్తిగా ఎవడు కొట్టాడు. నా కొట్టదా అన్న? ఏడుంది చెప్పు. అరే తెలియదు అక్క నాకు. నువ్వు ఎందుకు చూడలేవు రోహన్? బండి లాకే హ్యాండిల్ లోకేసి పెట్టిన నా దరిద్రం కొద్ది నా ఇంటి ముంగట పెట్టలే, గల్లీ కాడ పెట్టిన బండి నేను. మన ఇంటి ముంగట ఏం కాదు, గల్లీలో ఎవడు వస్తాడు అని అనుకున్నా నేను. మొన్న ఒకసారి ఆడబెట్టినప్పుడే పగలు కొట్టిర్రు. ఏది ఈ హెడ్ లైట్ దరిద్రం కొద్ది ఆడనే పెట్టినప్పుడు ఇప్పుడు లేవట్టేసిరు. తెలుసాక అరే అట్లా బండి పోతే ఇట్లా రా, చిన్న వస్తువు కాదు రాదు. నేనేం చేయాలా? అరే నేనేం చేయాలా? చంద్ర నువ్వు చూడాలి కదరా, ఇంటికన్నా ఉంటావు కదా. అన్నా నేను చూసినా అన్న, నేను నాకు కొంచెం నేను అటు ఇటు తిరుగుతున్నా, నేను చూడలే ఈరోజు ఒక్కరోజు చూడలే. వచ్చిందేమో అక్కవి వచ్చి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను నేను. చూడవురా, ఎప్పుడు చూడవు. ఈరోజు ఒక్కరోజు కాదు, ఎప్పుడు చూడు. బండి కావాలరా నాకు ఇప్పుడు. ఏదో ఒకటి చేయి, మీ దోస్తులకు ఫోన్ చేయి. ఏదో ఒకటి చేయాలంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఫస్ట్ ఫోన్లు చేసి అడుగురు. జర నా ఫోటో ఉంది కదా, నేను ఫోటో పంపిస్తాను. పంపించాను ఆల్రెడీ. నువ్వు ఫోన్ చేయగానే ప్రవీణ్ కానీ పంపించేస్తాను. నేను దోలాడుతారు ఆల్రెడీ. అరే బండి అంటే చిన్నది అనుకుంటున్నావారా? అలా బండి పోతే తెలుస్తుందా రోహన్? అయ్యా నువ్వు నా మీద ఎందుకు అంటున్నావు? అసలు ఇంటికాడండి ఏం చేస్తున్నారా? నీ నమ్మకంతో కదా వెళ్ళిపోతారు ఎవరైనా. ఆ మాత్రం బుద్ధి లేదా అరా నీకు చూసుకోవాలన్నా? తాళం ఇచ్చి అంతోనే పెట్టినట్టే మాట్లాడుతున్నావు నువ్వు. అరే మా ఇల్లు కింద వాడి ఇల్లు మీద ఆ మాత్రం బయటకు వచ్చి బ్రష్ చేస్తున్నప్పుడు మీద చూడాడు బండి ఉందా లేదా అని. ఎందుకు కూరలతో బిజీ అయిపోయినావా? ఆ చక్కర్లో పడి నా బండి చూడకుండా పోయిందా? లే అక్క అట్లా నువ్వు బయట పెట్టినావు అక్క, గల్లీ బయట పెట్టినావు అక్క. అవును నువ్వు తిరుగుతున్నావు కదరా అంతగానము. బండి చూడకుండా ఎట్లుంటావు? నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తా? బోనాలు వచ్చినాయి కాబట్టి తప్పు నీది ఉంది కీర్తి. నువ్వు బండి ఎందులో పోతావు? గల్లీ మాదే గల్లీ, ఎవడొచ్చి తీసాడని నేను ధైర్యంతో పెట్టి పోయినా. నాకేం తెలుసు? ఎట్లరా బండి? దోస్తులకు ఎవరికైనా ఫోన్ చేసి అడుగురా. ఎవడో మంచిగా చూడమని చెప్పరా ఒకసారి. క్రాస్ రోడ్ కాడ మంచిగా డియో బండి రెడ్ కలర్ నీకు ఒక్కదే ఉంటుంది. ఆ దునియాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నాకు చెప్పినట్టున్నాడు పాపం. మరి ఇప్పుడు ఏం చేయాలరా రోహన్? నేను పైసలు మ్యాటర్ కాదురా. ఇడ బండి పోతే కొనుక్కునే అంత స్థితిలో నేను ఉన్నా, లేదని అంటలేను. కానీ మా అమ్మ ఇచ్చింది లాస్ట్, అది ఒక్కటే, ఇంకేం లేదు నా కాడ. ఇప్పుడు నువ్వు ఇదంతా నాకు ఎందుకు కొడుతున్నావు? ఉండి లాభమేందిడా? హైదరాబాద్ లో అంత దూరం పోయినప్పుడు నీకు చక్కర్ లేదా? ఏడ దోలాడినవురా? రీల్స్ చేయడానికి వచ్చినా? ఇప్పుడు నేనే వచ్చిన బుక్ చేసుకొని రమ్మన్నా కూడా. నా దగ్గర బండి లేదు, నా దగ్గర బండి లేదు అని చెప్పిన. బండి లేదన్నప్పుడు వాడు రావాలా కదా? ఎవరో వాడు ఎట్లా వచ్చిండు అనుకుంటా? వాళ్ళ దోస్తులతో వచ్చిండు. మరి రీళ్ళు ఒక్కడొక్కడు తీసుకుంటాడా? ఇట్లా ఒక్కడొక్కడు తీసుకుంటాడా రీళ్ళు? ఏందిరా రోహన్? ఏం చేయాలి చెప్పురా? నాకు ఏడుపు వస్తుందిరా. అరే నేను నువ్వు దోలాడమన్నా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ఇప్పుడే ఇద్దాం. ఫస్ట్ మీ దోస్తులు ఎవరైనా కన్ఫర్మ్ లేదనుకో, ఫస్ట్ గల్లీ పోయి వెతికిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. తర్వాత ఎన్ని గల్లీలు ఉంటాయి అన్ని గల్లీలు వెతుకుదాం రా. నడు బండిది. ఒక్క బండి మీద ఎట్లా పోతాం ముగ్గురం? ఎందుకున్నా కూడా పనికిరాడు నిజంగా. బండి చూడాడు, ఏం చూడాడు, వేస్ట్ చేసిన పని అన్న. అక్క అన్న ఏమైంది తెలుసా? అక్క ఏంది లోపల పెట్టలే బండి, బయట పెట్టింది. ఇప్పుడు నేను చూసిన లోపల ఉన్నా బయట ఉన్నా చూస్తున్నా. అలా మమ్మీ బండి రా. నీకేమన్నా తెలుసా? నాకు తెలియదన్న. అక్క ఫోన్ చేసింది నాకు పోయిందని. సరే ఇడికి రా అన్న నా పాపానికి ఇప్పుడు కొడుతుంది నేను ఇట్లా మాట్లాడితే. వాడు నాకు ఆ మాట అయిపోయినాడు. బండి కలర్ సేమ్ ఉంది, ప్లేట్ అష్టోక్ ఉందిరా, ప్లేట్ అది కాదరా, నంబర్ ప్లేట్ అది కాదరా. మస్తు కొట్టాలి రోహన్ అసలు. నీకు అసలు బాధ్యత అనేదే తెలియదు తెలుసా? నీ బండి పోతే అప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు. నీ బండి తెస్తేనే నువ్వు నీ బండి లెక్క చూస్తావు. నా బండిని నీ బండి అనే అనుకో నువ్వు ఎప్పుడు. కానీ నడపనీకి మాత్రం బండి కావాలి నీకు.
కదా? వాడు అరుస్తుంటే చెవులు ఇట్లా అవుతుంది. అవును అయితే ఎందుకు బాగా అయితే నీకు ఇంత 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 అయితే ఇది పని చేసలేదు ఇటు సైడ్ది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బండి రోహన్ బండి రోడ్ అంటే వస్తుందా బండి? నాకు కోపం వస్తుంది రోహన్ చెప్తున్నాను. ఎట్లా కొడతా తెలుసా? ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ అన్నాడు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాడు. ఏడారా పోలీస్ స్టేషన్? అదే హలో అరే ప్రవీణ్ దొరికినారా? దొలాడుతున్నావా? ట్యాంక్ మోడీ మొత్తం చూడరా ఒకసారి. వాడు నాకు అనిపిస్తా చూడు రెడ్ కలర్ బయట ఫోటో పంపిస్తా. నిల్చొని వచ్చి అరే నేను రీల్స్ వచ్చినా అంటే మళ్ళీ వెతుకుంటావు. ఇంపార్టెంట్ ఆరా నీకు? బండి ఇంపార్టెంటా రీల్స్ ఇంపార్టెంటా? రీల్స్ పెడితే ఆరా నీకు తిండి? అరే మరి నేను రీల్స్ చేయడానికి వచ్చిదాకా అంటే ప్రవీణ్ కు నాకు చింత కూడా పెడకలేదు. కాదు నీ బండి కాడ ఏం పూజ చేయమంటారు నిలబడి బాస్. అరే నువ్వు ఏదో బండి నేను తీసుకున్నాను మాట్లాడుతావు. రీల్స్ కి బండికి తేడా లేదా భరత్? నాకు అర్థం కాదు. ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు సపోర్ట్ చేసి మాట్లాడుతూ సిగ్గు లేకుండా. కానీ బండి రీల్స్ బండి ఒకటా మళ్ళా? అరే బండి మనకి ఎన్ని యూజ్ అయితే చెప్పు. అరే నువ్వు తీసుకున్నావేమో అనుకున్నా నేను బండి పొద్దుగాల అందుకే అన్నా. ఇంటికాడికి వస్తలేవు తొక్కల రీల్స్ చేసుకుంటా వస్తున్నావు. రీల్స్ చూసుకుంటుందా నేను? నీ బండి పోతే మాత్రం రీల్స్ చేయొద్దు. ఓవర్ మాట్లాడకు. నీకు పడతాయి ఇప్పుడు ఖచ్చితంగా పడతాయి. నువ్వు ఎక్కువ నేను ఇంత కూడా తెలుగు లేకుండా నాకు తెలియదురా. నాకు కావాలి బండి తీసుకురా. నువ్వే తీసుకురా. నేను రాలే రోహన్. ఇంకో వచ్చిన అంతా పట్టుకొని చెప్తున్నా. బండి నాకు తెలియదు. నువ్వు వెతుకుమన్నావు వెతికినా నేను అంతే. నాకు తెలియదు. మీరా మళ్ళీ ఫోన్ చేయరా మళ్ళీ పోలీసు వాళ్ళకి? చేయను కాదు అది కాదు. నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు నాకు అర్థం కాదు. కాదురా నీకు సెన్స్ లేదా రా? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోమలా నాకు ఎందుకు తిడుతున్నావు? నువ్వేం పీక నీకున్నావు మరి? తప్పు చేస్తావు బండి అరే అట్లా కాదక్క. మా దోసారి చూసాను సేమ్ కలర్ కాకపోతే నంబర్ ప్లేట్ వేరే అంతే. ఇది ఎక్కడ స్టోర్ అక్క? బండి కావాలంటే నేనేం తీసుకోపోయినా అక్క. కీర్తిలో ఫస్ట్ ఇడికి వెళ్ళి గలీజ్ చేస్తున్నా ఎందుకు? అరే అందరు చూస్తారు లేవు అక్క గలీజ్. అందరు చూస్తారు కీర్తి లేవు కీర్తి. అరే నీకు ఇక్కడికి రమ్మన్నది పాపం అయిపోయింది అక్క నీకైతే. మాట్లాడకు అర్థమైందా? బండి తీసుకురా ఫస్ట్. ఏం చేసినావు? నేనేం చేసిన బండి నన్ను అంటావు మెల్లగా? తెలియదు. అరే వెతుకుమన్నా వెతుకుతే చెప్పిన బండి కావాలంతే. బండి లేకపోతే నేను ఏడికి రాను. కూర్చో పొండి మళ్ళా మీరు. నీ బండి పోతే తెలుస్తుంది. రాను. నాకు నా బండి కావాలా. బండి ఇడికే తీసుకొని రా. నువ్వు చూడు వేస్తున్నావా వేసలేవా? నువ్వా అరే ఆనందం కొడుతున్నావు మరి వేస్తున్నావా? వేస్తానంటే నాకు బండి కావాలా. అరే అందరు చూడని ఆల్దా బండి నాదా. ఇట్లా తయారైన పోయిందాక బెంగళూరు పోయినప్పటి నుంచి. బెంగళూరు మోడల్ అయిదాం అనుకున్నా. మరి ఎందుకు ఏడుస్తున్నావు? చిన్న పిల్ల కంప్లైంట్ ఇద్దాం నాడు. ఏమది చిన్న రూపాయి అనుకుంటున్నావా? 1,30,000 బండి మళ్ళా. మరి వెనకాల ఉన్నది మళ్ళీ అదే మన సైకిల్ అయిపోయింది. బండి గీత పడుతుంది అంతకన్నా మొత్తుకుంటావు. జస్ట్ బ్రేక్ ఇట్లేసరి మెల్ల మెల్లగా అంటావు. మరి నా బండి పోయిందా? నాకెంత బాధ ఉండాలా? ఇప్పుడు 1,30,000 20,000. అరే పైసలు మ్యాటర్ కాదురా. మా మమ్మీ ఇచ్చిందిరా బండి. నాకు కావాలంతే. కొడతా రోహన్. ఫోన్ వీడికి ఫస్ట్. అరే ఏమన్నా చేసినావా చెప్పురా నాయనా. నేనేం చేయలేనా? పోలీస్ స్టేషన్ లో పోయి చెప్తే అరే ఒక నిమిషం నన్ను వదిలేసి పోతారు. ఆగురే. అరే ఆగనా 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 కంప్లైంట్ అంటే ఎందుకు భయపడుతున్నావురా? కంప్లైంట్ ఏం భయపడతలేనా? ఒక నిమిషం కదా బాధ అది అని వదిలేసిపోతారని ఇప్పుడు ఒక్క నిమిషం రోహన్. నువ్వు తెచ్చి
కంప్లైంట్ పెడతా అంటే తీసుకురాని అవు దారుణం. అరే ఒక నిమిషం ఇంకా నా ఫోన్ సరే ఇగో నీకు బండి దోలాడతా నేను దోలాడిస్తా ఇడికి ఒకసారి నువ్వు దోలాడిచ్చేసరికి ఎవడో ఎత్తుకొని పాటలన్నీ పీకేసి అరే ఒక అమ్మేసుకొని తింటాడు. లేదు నేను దోలాడిస్తా ఒకసారి ఇడికి రా ఏంది దోలాడిస్తాను చెప్పు. నువ్వు కోపం పడకు మంచిగా. పడను చెప్పు. ఏం లేదక్క ఇంకోటి బెంగళూరుకి పోయి చెప్పకుండా పోయినావు కదా అప్పుడు నేను ఏం చేసిన తెలుసా నువ్వు తయారవుతున్నావు ఇంకొక కీ ఉండే నేను అప్పుడు నేను ఆడ పెట్టినా అని చెప్తలే. ఈడు దాపెట్టాడు. మెల్ల తీసుకొని నేను దాశ పెట్టిన ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నేను బండేది ఆ? బండేది బండి ఒక దగ్గర ఉంది నీకు మీద బండి ప్రాంకులు చేస్తాను నా మీద ఇప్పుడు. ప్రాంకులు కాదు షాక్ ఇద్దాం అనుకున్నా ఏం షాక్? తొక్కల షాక్. అరే నువ్వు మెంటల్ ఏం షాక్ రా? అరే మీరు బండి వాళ్ళు ఏం షాక్ రా? ఏం షాక్ చెప్పు. బండితో చేసావా? బండి అంటే ఎమోషన్ అని తెలియదు. నీకు అందుకే ఆగానన్నా నువ్వు నీ బండికి ఎంత ఫీల్ అవుతావు కదరా? నీ బండి దగ్గర బండేది ఒక నిమిషం వచ్చాను నువ్వు కెమెరా పెట్టలేవు, తొక్క పెట్టలేవు. ఎందుకురా యాక్టింగ్ చేస్తున్నావు అప్పటి నుంచి? కెమెరా పెట్టలేదు కనిపిస్తుంది. రికార్డింగ్ పెట్టిండు చేతిలో చూడు రికార్డింగ్ ఉంది ఎన్నో కెమెరా ఉంది అది కెమెరా ఏడని చెప్పు. గలీజ్ చేయకు. నేను గలీజ్ అమ్మ నక్క లెక్క పెడితే ఇప్పుడు ఆడుంది చెట్లలో పక్కన మధ్యలో ఉంది చిన్న చూడు నువ్వు నీకు కనబడుతుంది. అదే నువ్వు ప్రాంకులు చేసి అలాగుంటుంది నేను ప్రాంకులు చేసి అయ్యో మంచివాడు బండితో చేయొద్దని 100 సార్లు చెప్పాలి. అరే పోలేని బండి ఎడుకోలేని నేను చెప్పాను బండేది దాపెట్టినంటే తీసుకురా బండి ఇప్పుడు తీసుకొని రా నువ్వు.